ప్రభుని దివ్య నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని తెలుపుకుంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి వివరణ మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. అయితే మనం భక్తి బయటకు చూపించటం కాదు, బ్రతుకులోనే చూపించాలి. నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మొక్కగా బయటపడుతుంది కదా! నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి దాన్ని ముందుకి చాటుతుంది. అందుకనే దేవుడే చెప్పాడు, నేనే సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్నని. తర్వాత మరి నిజమైన ఆత్మీయతకు గొప్ప సూచన ఏమిటంటే, మనుషుల దృష్టిలో గొప్పవారుగా కనిపించటం కాదు కానీ, దేవుని సన్నిధిలో వినయముగా నిలుచుటయే అని రావెన్ హిల్ అని ఆయన చెప్పారు. దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచిన ప్రణాళికకై వారిని ఒంటరిగా వెళ్ళనివ్వడు. ఆయనే వారికి తోడుగా వారితో పాటు పయనిస్తాడని చెప్పి ఎలిజబెత్ ఇలియట్ అని ఆవిడ చెప్పారు. మనం మన పిల్లలకు సంపాదించి ఇచ్చే సంపాదన కంటే మనం వారితో గడిపిన సమయమే వారికి భవిష్యత్తుకు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. మనకున్న వాటితో తృప్తిగా ఉన్నప్పుడే మన జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అందుకే బైబిల్ వాక్యం పదే పదే చెప్తాను, సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం. అయితే ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. మరి ఆ రకంగా ఆలోచించుకోవాలి. మరి మనం ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి వెనకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుర్కొంటకే నిచ్చెనగా మార్చుకుని మనోనిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటమే మరి నైపుణ్యంతో కూడిన జీవితం. అది దేవునితో సహవాసం చేస్తేనే సాధ్యం. ఏ ఏ ఒక్కరికి జీవితం కూడా పుట్టుకతో పూలవనం కాదు. అందరూ పడి లేచే బ్రతుకులే. మన ఒక్కరికే కాదు, మన భూమి పైన సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే నిరీక్షణతోనే జీవించాలి. మరి చిరాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చలార్చటానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వడానికి ప్రభు సహవాసం చాలు. మరి ఆశ మరి జీవి ఆహ్, నమ్మేలాగా జీవితాన్ని చేస్తుంది. కోరిక దేవుడిని నమ్మేలాగా మరింత నిరీక్షణనిచ్చి చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలాగా చేస్తుంది కానీ, దేవుడిచ్చే ధైర్యం ఒక్కటే మరి ఆయన మీదనే నమ్ముకునేలాగా చేస్తుంది. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలు రేపు సుఖాలవుతాయి. ఈ రకంగా మనం నమ్ముకుంటూ ఉండాలి. ఈ రకంగా దేవుని యొక్క నిరీక్షణ అనే భావాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. మరి కొన్నిసార్లు క్రీస్తు మరణ పునరుద్ధానంలో దొరకని సమాధానం అంటే ఏది లేదు, నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుని సాగిపోవాలి. ఇంతకుముందు నిన్ను మోసిన దేవుడే ఇప్పుడు కూడా ఎన్నటికీ విడువని ఎడబాయనని చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన ప్రేమించే వారిని శిక్షిస్తాడని శిక్షకు భయపడకూడదు. మరి మా దేవుని ప్రేమకు హద్దులు లేవు. యూదులైనా, అన్యులైనా, సామాన్యులైనా, సామంతులైనా, ధనవంతులైనా, దరిద్రులైనా ఏ భేదం లేదు. అందరికీ కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు ఎంతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎఫెసీ 3:16, 19. నీతి నీ పెట్టుబడైతే నిత్యత్వం దేవుడిచ్చే లాభం. ఆరోగ్యం ఎప్పుడు మందులతో బాగుపడదు. కొన్నిసార్లు చాలా సార్లు మనశ్శాంతితో, మరి కొన్నిసార్లు మంచి స్నేహం, కొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వు, దాంతో దేవుని యొక్క ప్రేమతోనే మన ఆరోగ్యాలు సరవుతాయని నమ్మాలి. నీ కండలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవు. గుండెలో మంచితనం ఉంటే 10 మందిని మధ్య గౌరవించబడతావు. ఎడ్ల బండి నడిపేవాడైనా, కారులో తిరిగేవాడైనా, విమానం ఎక్కేవాడైనా దిగాల్సిన నేలపైనే, నడవాల్సింది కాళ్ళతోనే. కాబట్టి కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు అని చెప్పుకున్నాం గదా! మరి ఈ రకంగా మనం దేవుని వైపు చూస్తూ సాగిపోవడానికి ఇష్టపడదాం. మరి భరించైన భారాలు మనకివ్వవు. మరి సాటిలేని క్రీస్తు అనేటువంటి అంశం మా తమ్ముడు బాబు గంట చెప్పిన దాంట్లో చివరి భాగాన్ని నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునితో వెంబడించటంలో తదుపరి అడుగులేంటి? మరి మీరు యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే మీ విశ్వాసానికి బహిరంగ సాక్ష్యంగా బాప్టిజం పొందాలి. మత్తయి 28:19, అపోస్తల కార్యము మరి 2:38. మరి
ఆయన ఆరాధించుటకును, ఆయన వాక్యం నెరవేర్చుటకును, ఇతర విశ్వాసులతో సహవాసం చేయుటకును, ఆత్మీయంగా ఎదుగుటకును, ఒక స్థానిక సంఘంలో భాగంగా ఉండాలి. అపోస్తల కార్యము 2:41-42, హెబ్రీ 10:24-25. ప్రతిరోజు బైబిల్ చదువుట, ప్రార్థన చేయుటను అలవాటుగా చేసుకోవాలి. దేవుని వాక్యం మనలను జ్ఞానవంతులుగా చేసి దేవుని చిత్తం ప్రకారం జీవించటకు సిద్ధపరుస్తుంది. 2 తిమోతి 3:15-17. ప్రార్థన ద్వారా మన భాగములను, కృతజ్ఞతలను, అవసరాలను, మన భారాలను, మన మరి ప్రార్థన ద్వారానే మన భారాలు, కృతజ్ఞతలు, అవసరాలు దేవునికి తెలియచేయాలి. ఫిలిప్పి 4:6-7 వరకు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును ఎదుగుతూ ఉండాలి. 2 పేతురు 3:16. సరే, యేసుక్రీస్తు ఎవరు? మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ఆయన సృష్టికర్త. యోహాను 1:3, కొలస్సీ 1:16. దేవుని కుమారుడు. 1 యోహాను 1:14, 3:16. రక్షకుడు. మత్తయి 1:21, లూకా 19:10. ఆయన దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. ఆయన విమోచకుడు. మార్కు 10:45. దేవుని మానవునికి ఒకే ఒక మధ్యవర్తి. 1 తిమోతి 2:5. ప్రధాన యాజకుడు మరియు విన్నపం చేయువాడు. హెబ్రీ 4:14, 16, 7:25. మంచి కాపరి మరియు స్నేహితుడు. యోహాను 10:11, 15, 13-15. రాజాది రాజు. మత్తయి 28:18, ప్రకటన 19:16. రాబోవు న్యాయాధిపతి. అపోస్తల కార్యము 17:31, 2 తిమోతి 4:1. యేసుక్రీస్తు కేవలం ఒక గొప్ప బోధకుడు, ప్రవక్త లేదా నాయకుడు మాత్రమే కాదు. ఆయన సృష్టికర్త, దేవుని కుమారుడు, రక్షకుడు, విమోచకుడు, మధ్యవర్తి, ప్రధాన యాజకుడు, మంచి కాపరి, స్నేహితుడు, రాజాది రాజు మరియు రాబో న్యాయాధిపతి. సమస్త పాత్రలు ఆయన పరిపూర్ణంగా నెరవేర్చాడు. అందుకే నిజంగా సాటిలేని క్రీస్తు. మరి ఆయన సాటిలేని క్రీస్తుగా మన మధ్య ఉన్నారు. ప్రభువు మనకి ఎన్నో చక్కని అనుభవాల్ని మనకి ఇస్తూ వచ్చారు. మరికొన్ని ఆత్మీయ అనుభవాల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మార్గంలో నడుస్తున్నామని సూచించే 8 లక్షణాలు ఉన్నాయి. అవి క్లుప్తంగా చెప్పుకుందాం. దేవుని మార్గంలో నడుస్తున్నామా లేదా అనే ప్రశ్న ప్రతి విశ్వాసి తనకు తాను అడగాలి. దేవుని మార్గంలో నడవటం అంటే కష్టాలు లేకపోవడము, ఆరోగ్యం బాగుండటం లేదా అన్ని పనులు విజయవంతంగా కావటం కాదు. దేవుడు మన జీవితాలలో పనిచేస్తున్నప్పుడు కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. వాటిలో 8 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. 1, ప్రూనింగ్ అంటే కత్తిరింపు. అది మొదటిది కత్తిరింపు. అంటే మరి మొక్క బాగా ఎదగాలంటే మరి మొక్కలు కత్తిరించినప్పుడు ఇంకా వేపుగా పెరుగుతాయి కదా! అలాగే దేవుడు మనల్ని కొన్ని బలహీనతల నుంచి కత్తిరిస్తాడని గమనించుకోవాలి. దేవుడు ఎక్కువ ఫలం ఫలించుటకే కొన్ని సంబంధాలు, ప్రణాళికలు, అవకాశాలు లేదా జీవితంలో కొన్ని దిశలను తొలగిస్తాడు. ఆ సమయంలో బాధ, నిరాశ, నష్టభావం కలగవచ్చు. కానీ అది దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు. ఒక తోటమాలి చెట్టును కత్తిరించినప్పుడు దేవుడు కూడా మనల్ని మరింత ఫలవంతులుగా చేయడానికి అవసరం లేని వాటిని మనల్ని ఫలవంతులుగా చేయడానికే తొలగిస్తాడని గమనించాలి. ఈ బాధ విధ్వంసానికి కాదు, ఎదుగుదలకు సూచన. యోహాను 15:2. రెండవది, మీరు స్నేహితులు కోల్పోతున్నారు అని అనిపిస్తుంది. కానీ అది డిజర్న్మెంట్. అది వివేచన భావంగా పెరుగుతుంది. ఆ అనుభవం మనకు కలుగుతుంది. సత్యం వైపు నడిచే ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సంబంధాలు సహజంగానే మారిపోతాయి. ఒకప్పుడు దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు దూరం అయిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుగులో నడవటం ప్రారంభించినప్పుడు రాజీపడే సంబంధాలు నిలబడలేవు. అదే సమయంలో దేవుడు మీకు మంచి చెడులు, సత్యము అసత్యాన్ని, ఆరోగ్యకరమైన మరియు హానికరమైన ప్రభావాలు గుర్తించే వివేచన ఇస్తాడు. మనం గుర్తుంచుకుంటాం ఏది మంచిది, ఏది యోగ్యమైంది, ఏది మాన్యమైందని. 2 కొరింథీ 6:14, యోహాను 3:20. మూడవది కోరికలు. అవి మారిపోతాయి. అయితే ఒకప్పుడు మీకు ఎంతో ముఖ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు అంత విలువైనవిగా అనిపించకపోవచ్చు. ఖ్యాతి, ప్రశంసలు, అహంకారము, లోక సుఖాలు క్రమంగా ఆకర్షణలు కోల్పోతాయి. వాటి స్థానంలో పరిశుద్ధత, విధేయత, ప్రార్థన, దేవుని వాక్యము
మరియు దేవుని సన్నిధి పట్ల ఆకలి పెరుగుతుంది. ఇది మన ప్రయత్నం వల్ల మాత్రమే కాదు. మన పరిశుద్ధాత్మ మన హృదయాన్ని మారుస్తున్నాడని సూచన. రోమా 12:2 మరి 5:16 కూడా. నాలుగవదిగా మీరు సమాధానంతో నడుస్తారు. పరిపూర్ణతలో కాదు. దేవుని చిత్తము నడుస్తున్న వ్యక్తికి సమస్యలు ఉండవని బైబిల్ ఎక్కడా చెప్పదు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు లేదా పరిచర్యలో సవాళ్లు ఉండవచ్చు. కానీ వాటి మధ్యలో కూడా దేవుని సమాధానం మన హృదయాల్లో నిలబెడుతుంది. అది గమనించుకోవాలి మనం. ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే కొన్ని ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ధ్యానించుకోవడం చాలా అవసరం. తర్వాత సమాధానంతో పాటుగా హృదయంలో మన తుఫాన్లు ఉన్నా సరే ఒక స్థిరత్వం ఉంటుంది. అది పరిస్థితుల వల్ల కాదు. క్రీస్తు సన్నిధి వల్ల కలిగే సమాధానం. ఫిలిప్పి 4:6-7 వరకు, యోహాను 14:27. ఐదవదిగా మీరు పాపంను గుర్తించిన గద్దింపు అనుభవిస్తున్నారు కాబట్టి కన్విక్షన్ ఒప్పింప చేయడం అనుభవిస్తున్నారు మరియు స్పందిస్తూ జరుగుతుంది. అయితే నిజమైన విశ్వాసి పాపం చేసినప్పుడు అతని మనసాక్షి స్పందిస్తుంది. పరిశుద్ధాత్మ అతన్ని గద్దిస్తాడు. ఈ గద్దింపును నాశనం చేసి అపరాధ భావం కాదు, దేవుని వైపు తిరిగి రమ్మని పిలిచే ప్రేమగల హెచ్చరిక. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గద్దింపుకు స్పందించటం, పాపాన్ని సమర్థించకుండా దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగటం. యోహాను 16:8, తర్వాత యోహాను 1:9. ఆరవదిగా చిన్న విషయాల్లో నిర్ధారణ కనిపిస్తుంది. దేవుడు తన పిల్లల్ని నడిపించేటప్పుడు మరి తరచుగా చిన్న చిన్న మార్గాల్లో తన చిత్తాన్ని తెలియజేస్తాడు. అవసరమైన సమయాన్ని ఒక బైబిల్ వాక్యము హృదయాన్ని తాకవచ్చు. ఎవరో చెప్పిన మాట నీకు దిశానిర్దేశం చేయవచ్చు. ఒక తలుపు మూయబడటం లేదా మరొక అవకాశం తెరవబడటం ద్వారా దేవుడు తన మార్గాన్ని స్పష్టం చేయవచ్చు. ఇది యాదృచ్ఛిక సంఘటనగా కాకుండా దేవుని కృపామయుడై నడిపింపుగా కనిపిస్తాయి. కీర్తనలో 119, 105, సామెతలు 3:5-6. 7వదిగా మీరు సౌకర్య వలకం అంటే మన కంఫర్టింగ్ జోన్ నుంచి బయటపడటం, సౌకర్య వలయం దాటుట అనుభవిస్తాం అన్నమాట. అయితే మా దేవుడు తన ప్రజలను సౌకర్య వలయంలో ఉంచడు. కొన్నిసార్లు మన అర్హత లేదనిపించినా బాధ్యతలు ఇస్తాడు. భయాన్ని కలిగించే అవకాశాల వైపు నడిపిస్తాడు. మన బలహీనతలు బయటపడే పరిస్థితులను అనుమతిస్తాడు. అప్పుడు మన సామర్థ్యంపై కాకుండా దేవుని బలంపై ఆధారపడటం నేర్చుకుంటాం. ఎదుగుదల సాధారణంగా సౌకర్యంలో కాదు, విశ్వాస పడుగులు వేయడంలో ఉంటుంది. 2 కొరింథీ 19:2-10 వరకు. 8 చివరిగా మీరు ఫలవంతమైన జీవితం కనపరుస్తారు. ఫ్రూట్ఫుల్నెస్. ఆ దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తి మరి ఆ జీవితం క్రమంగా ఆత్మఫలాలు కనిపిస్తాయి. ఆత్మఫలాలు తెలుసు కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం వంటి లక్షణాలు పెరిగిపోతాయి. అవి ఒక్క రోజులో ఏర్పడవు. కాలక్రమాన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫలాలు కష్టకాలాల్లో కూడా నిలిచి ఉంటాయి. మరి ఇతరులు క్రీస్తు వైపు ఆకర్షిస్తారు. మరి ముగింపుగా ఈ రక్షణ సంపాదించుకోవడంలో చేయవలసిన పనుల జాబితా కాదు. ఇవి దేవుని కృపచే మార్పు పొందుతున్న జీవితంలో కనిపించే ఫలితాలు. మన పరిపూర్ణత కాదు, క్రీస్తులో ఉన్న నిజమైన సంబంధమే ముఖ్యమైనది. ఆయనలో నిలిచి ఆయన వాక్యానికి లోబడి ఆయన ఆత్మ నడిపింపులో నడిచినప్పుడు ఈ లక్షణాలు క్రమంగా మనలో జీవితాల్లో ఏర్పరుస్తాయి. ప్రభు తగినట్టుగా నడుచుకుని అన్ని విషయాల్లో ఆయన సంతోషపరచుచు ప్రతి సత్క్రియలలో మరి సత్క్రియల్లో మనం కనపరుచుకుంటూ ఫలించుచు దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాడని కొలస్సీ 1:10 చెప్పబడింది. ఈ రకంగా ఈ 8 పాయింట్స్ కూడా మన హృదయంలో ఉంచుకుందాం. మరి సాటి అయిన క్రీస్తుని వెంబడిద్దాం. ఆయన గుణలక్షణాలు మళ్ళీ పదే పదే ధ్యానిద్దాం. ప్రభు కృప మనతో సదా ఉండుగాక. ఆమేన్.